అన్నా ఏం చెప్పు. మా అన్న జాబ్ మానేసి టౌన్ నుండి వచ్చేసాడన్నా. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. మన షాప్లో ఏదైనా పని దొరుకుతుందా అన్న? ఏందన్నా అంతగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఆయన మీ అన్న అంటున్నావు కదా, ఇద్దరు ఒక చోట పనిచేస్తే రేపు పొద్దున గొడవలు రావచ్చేమని దానికి ఆలోచిస్తాండా. దాని గురించి మీరేం పట్టించుకోద్దన్న, అదంతా నేను చూసుకుంటా. మీరు ఏ టెన్షన్ తీసుకోవద్దండి. అలా అయితే ఓకేరా, నాకేం ప్రాబ్లం లేదు. రేపే వచ్చి జాయిన్ అమ్మను. రే, నీకు కొంచెమన్నా తెలివి ఉందా? అది ఎంత బరువు ఉంటుంది, నిదానంగా తీసుకొని పో. రే పనికి మాలోడా, ఆగు నువ్వు. ఆ పని నువ్వెందుకు చేస్తున్నావు? ఏమైనా కిందికి పడితే లోపల పెట్టుకో, నేను వచ్చి చూస్తాను. సతీష్, నేను అప్పుడే చెప్పాను కుదరా, ఏదో ఒక రోజు మీ మధ్య గొడవ జరుగుతుందని. ఇప్పుడు చూసావా? మీరు ఆయన తప్పుగా అనుకుంటున్నారన్నా. ఆయనకి నవ్వుతూ నటించడం రాదు, ప్రేమగా మాట్లాడడం అస్సలు రాదు. ఆయన తెలిసిందల్లా కఠినంగా మాట్లాడడమే. ప్రతి ఇంట్లో ఉండే తమ్ముళ్ళకి తెలుసు అన్న అట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో అని. ఆయన నా మీద కోపంగానే అరుస్తుండేది. ఒకసారి మీరే దాని గురించి కొద్దిగా ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది ఆయన అంటే ఏందో. అది ఎంత బరువు ఉంటుంది, నిదానంగా తీసుకొని పో. ఆ పని నువ్వెందుకు చేస్తున్నావు? ఏమైనా కిందికి పడితే లోపల పెట్టుకో, నేను వచ్చి చూస్తాను.